నేను మందిరానికి వెళుతున్నాను, నేను ఆశీర్వదించబడట్లేదు, నేను ఎప్పుడు ఇలాగనే ఉంటున్నానని నువ్వు ఈరోజు అనుకోవచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు అబ్రహాము జీవితంలో దేవుడు ఒక పరీక్ష పెట్టిండు. అవును, ఇస్సాకు విషయంలో ఒక పరీక్ష పెట్టిండు, అది మనందరికీ తెలుసు. కానీ ఆ పరీక్ష పాస్ అయిన అబ్రహాము నీ దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించిండో ఈరోజు మనం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర మందలి ఇసుక వలెను నీ సంతానమును నిత్యంగా విస్తరింపచేసేదను. చూసారండి, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో, అబ్రహాన్ని ఆ పరీక్ష పెట్టకముందు నువ్వు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, ఈ భూమి మీద నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. కానీ ఆ పరీక్ష పాస్ అయినాక ఏమన్నాడు తెలుసా? ఆకాశ నక్షత్రం వలె నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఇసుక సముద్ర తీరం ఉంది, ఇసుక రేవు వలె ఇసుక ఎలాగుంటుందో ఆ రీతిగా ఈ భూమి మీద నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని అన్నాడు. అవును, ఎప్పుడు అన్నాడు ఇది? ఈ పరీక్ష ఎప్పుడైతే పాస్ అయిందో ఆ తర్వాత అన్నాడు. అవును, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఏదో ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షను పాస్ అయ్యేవాడిగా ఉండాలి. అవును, ఎలా ఉండాలంటే, దేవుడు ఉన్నాడని నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే అబ్రహాము వాళ్ళు ఎప్పుడైతే ఉంటావో, దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప మేలులు చేస్తాడు.